ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు రిలేటర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రమేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఉన్న ప్లేసెస్లో హైదరాబాద్లో ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచుకుంటుంది సార్? అండ్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంటే ఫ్యూచర్లో మంచి కమ్బ్యాక్ రావడం కానీ లేకపోతే ఉన్న ప్లేస్లో మంచి డెవలప్మెంట్స్ అయ్యే ఏరియా ఎక్కడ ఉంది? మీరు బేకరీకి వెళ్ళి ఏ బిస్కెట్ బాగుంటుంది, ఏ బన్ బాగుంటుంది ఏం చెప్తాడు? అన్నీ బాగుంటాయండి. మరి మీరు అడిగే క్వశ్చన్ అలాగే ఉంది. బేకరీ రియల్ ఎస్టేట్ ఒక్కటి కాదు కదా సార్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే ప్రతిసారి కూడా టర్మ్ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు మీరు 25 years బ్యాక్ వెళ్ళిపోతే ఇన్వెస్ట్మెంట్ అంటే విజయవాడ హైవే. అప్పుడు రామోజీ ఫిలిం సిటీ కొత్తగా వచ్చింది, అది తప్ప ఏమీ లేదు. దానికి ఉన్నంత డిమాండ్ ఈ రోడ్లన్నీ లేవు. శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ముంబై అవి ఏవీ లేవు. కానీ అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ మారిన తర్వాత ఫోకస్ మారింది. ఓకే, ఇప్పుడు కంపెనీలో ఒక సీఈఓను మారాడు అనుకోండి, ఆ సీఈఓ పాత వాళ్ళందరినీ పెట్టి కొత్త వాళ్ళందరినీ తీసుకొస్తాడు. ఆయనకి ఫర్గా ఉన్న వాళ్ళని, వాళ్ళతో వేవ్లెంత్ ఉన్న వాళ్ళని కావాలని కదా స్ట్రాటజీ. అట్లా సీఎం రాగానే ఐపీఎస్లు మారిపోతారు, ఐఏఎస్లు మారిపోతారు, ఐఎఫ్ఎస్లు మారిపోతారు. ఎందుకంటే అదంతే, పాత గవర్నమెంట్ వాళ్ళు ఉంచుకోరు. ఏ సీఎం అయినా, మన సీఎం అయినా, ఇండియాలో ఏ పిఎం అయినా సీఎం అంతే ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే మనకి అనుకూలంగా ఉన్నప్పుడు బాగా పనులు అవుట్పుట్ అవుతాయి, కలిసిమెలిసి పనిచేస్తుంటాయి. కలిసి ఉంటే కలదు సుఖం. ఇప్పుడు ప్రస్తుతంలో అన్ని రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా బాగుంటుంది. కాకపోతే రేట్ ఆఫ్ గ్రోత్ అనేది కొద్ది తేడా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? రియల్ ఎస్టేట్లో ఇద్దరు ఇన్వెస్టర్ కానీ, ఏజెంట్ కానీ, బయ్యర్ కానీ, బిల్డర్ కానీ. ఓకే, రియల్ ఎస్టేట్లో ఉండాలి అంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ప్రాబ్లం ఏమవుతుందంటే ఆకాశం అంత ఆశ అత్యాశకి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు చీటింగ్ మొదలవుతుంది. ఇందాక మన ఎపిసోడ్లో మాట్లాడాం. అది లేకుండా చూసుకోవాలి. ప్లస్ ఇప్పుడు ప్రస్తుతం బాగా బర్నింగ్ టాపిక్స్లోనే అన్ని ఏరియాలకు 1, 2, 3 అడిగితే కనుక ముంబై హైవే బాగుంది, బెంగళూరు హైవే బాగుంది, ఇప్పుడు అప్కమింగ్ షాబాద్ ఉంది, అట్లానే వికారాబాద్ హైవే కూడా పికప్ అవుతుంది. రైట్. వన్ మై పర్సనల్ డౌట్ ఇది సార్, అంటే సికింద్రాబాద్ ఏరియాకి అండ్ మణికొండ ఏరియాకి డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? అంటే బడ్జెట్ చూసుకున్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా? అది ప్యూర్లీ పర్సనల్ క్వశ్చన్ సార్. ఎందుకంటే నువ్వు దేనికోసం కొనుక్కోవాలనుకుంటావు అనేది ఫస్ట్. అంతకుముందు మాట్లాడు, ఇన్వెస్ట్మెంట్ 4 రకాలు ఉంటాయి. ఒకటి ఓన్ పర్పస్, ఓన్ యూసేజ్, నువ్వు ఉండడానికి కొనుక్కుంటావు, లేదా మీ అమ్మ నాన్న ఉండడానికి కొనుక్కుంటావు. నెంబర్ 2 ట్రేడింగ్, నువ్వు కొనేసే పక్క కెమెరామెన్కి అమ్మేస్తావు లాభం వేసుకొని. 3వది రెంటల్ ఇన్కమ్. 4వది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో నీ ఇన్వెస్ట్మెంట్ ఒకటి, సపోజ్ నువ్వు పని చేసేది తెల్లాపూర్లో అనుకో, సెకండ్ వాళ్ళు ఎందుకు కొనుక్కో కదా. మణికొండలోనో, గచ్చిబౌలిలో, రాజేంద్ర నగర్ అక్కడక్కడ అటువైపు చూసుకుంటావు. సో ఆ పర్పస్ బట్టి మారిపోతుంది. ఈ హైవేలు అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు సిటీకి దూరంగా వెళ్ళాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని ఆలోచన ఉంటే లాంగ్ వెళ్ళాలి. లాంగ్ టర్మ్ ఈజ్ లాంగ్. ఓకే ఓకే. ఎందుకంటే మీరు ఫ్లాట్ ఇప్పుడు సపోజ్ మీకు షాద్ నగర్లో ఉంది, రోజు అప్ అండ్ డౌన్ చేయాలిగా. వెళ్ళి రావడానికి 3 గంటలు పడుతుంది. ఈ లోటు మీ ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. గంట సేపు మాట్లాడితే మీ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. ఓకే, సో నీ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్ అవుతుంది. ఎంత బడ్జెట్, ఇప్పుడు సపోజ్ బంజారా హిల్స్ కొనుక్కోవాలి నువ్వు, మీ ఆఫీస్ పక్కనే ఆపోజిట్ రోడ్ కాడ ఉండేది. కానీ ఇదే అంత డబ్బులు ఉండాలి కదా. ఎంతమందికి అన్ని కోట్లలో కొనుక్కునే కెపాసిటీ ఉంటుంది? మీలాంటి యాంకర్స్కి ఉండవచ్చు, ఇప్పుడు అందరికీ ఉండకపోవచ్చు కదా. సో బంజారా హిల్స్లో ఫ్లాట్ కొనుక్కోవాలంటే అడుగు 15,000, 20,000 పెట్టి కొనుక్కోవాలి. 1000 అడుగులు కొనుక్కున్నా 1.5 crores, 2 crores. 1000 అడుగులు 2,000 తీసుకుంటే 3-4 కోట్లు. కార్ పార్కింగ్, సర్వెంట్ కొట్టు, ఎమ్యూనిటీస్, ఎక్స్ట్రా. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే హయ్యర్ గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ 2 హైవేలు బాగా పికప్ అయ్యాయి. షాద్ నగర్, బాలానగర్ దగ్గర బాగా పికప్ అవుతుంది. కొత్తగూరు, నందిగామ, షాద్ నగర్. ఎందుకంటే షాద్ నగర్ అనేది గ్రామ పంచాయతీ లెవెల్ నుండి మున్సిపాలిటీ లెవెల్కి వెళ్ళిపెట్టయింది. అట్లానే ఇక్కడ ఐఐటి కంది, సంగారెడ్డి, సదాశివపేట్, రుద్రారం, పెద్దాపూర్ ఈ ఏరియాలు బాగున్నాయి. ఇట్లా వికారాబాద్ పోతే మోకిలా, శంకరపల్లి, తర్వాత మన మేతాబ్ ఖాన్ కూడా, నవాపేట్, ఆ రోడ్. అంటే మిగతా ఏరియాలు కూడా మంచివే. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. ఇంట్లో ఓల్డ్ పీపుల్ ఉంటే ఒకలా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకలా ఉంటుంది, పిల్లలు ఉంటే ఒకలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా దేనికి జిందా తెలుసు మీద ఒకటే మంది చెప్పలేం, ఒకటే స్ట్రాటజీ చెప్పలేం. సో మీరు రిక్వైర్మెంట్ బట్టి, మీ బడ్జెట్ బట్టి, టైం అవైలబిలిటీ బట్టి మీరు సరైన నిర్ణయం మీరు తీసుకోవడం కష్టం అనుకున్నప్పుడు మాలాంటి రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ మీరు
కనెక్ట్ అయితే మీకు సరైన గైడెన్స్ ఇస్తారు. రైట్. చాలా మంది ఏంటంటే మనం ఆయనకి ఇచ్చే 1000, 2000, 3000 లేదా 1% కమిషన్ సేవ్ చేద్దామని తర్వాత షేవ్ అయిపోతుంది. సేవింగ్ వేరు, షేవింగ్ వేరు. సో డోంట్, ఇప్పుడు 1%, 2% ఇచ్చినా 98% అయితే సేఫ్ ఉంటుంది కదా. ఆ 98% సేఫ్ ఉంటే మనకు మంచిది. ఆ 2% గురించి చూసుకొని 98% తెలుగులో చూస్తుండగా సూది జాగా కూడా చూడకుండా ఏనే పోయినా వదిలేస్తాం. సో ఆల్వేస్ హ్యావ్ అపాయింట్ ఎ గుడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, అది కూడా చెప్తున్నా. అండ్ సెలెక్ట్ ఎ గుడ్ ప్రాజెక్ట్, గుడ్ లొకేషన్, గుడ్ డెవలప్మెంట్స్, గుడ్ నైబరింగ్, గుడ్ ఎమ్యూనిటీస్. ఒకటి కాదు 10 ఫ్యాక్టరీలు చెప్పుకోవచ్చు. సో తొందరపడి కొనుక్కుంటే ఇబ్బందులు రావడం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది రోజుకు ప్రతి నెల ఒక బిల్డర్ మూసేస్తాడు హైదరాబాద్లో. సాహితీ బిల్డర్స్ దగ్గర వరుసగా ఎంతోమంది బిల్డర్స్ బోర్డు తిప్పేస్తున్నారు. మనం ఏం చేయలేకపోతాం. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారు, మ్యాక్సిమం పనిష్మెంట్ జైల్లో పెట్టిస్తారు. జైల్లో పెట్టిస్తే ఆయనకు మనకు వచ్చే లాభం ఏంటి? ఆయన జైల్లో పెట్టిన వారం రోజులు బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. సో యూర్ అవుట్. సో ఆల్వేస్ బీ వెరీ క్లియర్, బీ వెరీ స్పెసిఫిక్ అండ్ టైం కేటాయించండి. చాలామంది నాకు ఏం చేస్తారు సార్ 1 minute అంటారు. 2 కోట్లు పెట్టినట్టు 1 minuteలో నేను ఎలా చెప్తాను చెప్పు? నీ 2 కోట్లు బ్యాంకులోనా, డైరెక్టా, ఎందుకు పెడుతున్నావు, ఎక్కడ పెడుతున్నావు, దేనికోసం పెడుతున్నావు, నీ పర్పస్ ఏంటి, నీ యూసేజ్ ఏంటి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు జాబ్ ఎక్కడ చేస్తావు, అన్నీ కూడా అడగాలి కదా. అడగడానికి మాకు అర్థం చేసుకుని కొద్ది బ్రీతింగ్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంతసేపు అయినా కూర్చుంటాం. మెడికల్ డిసీజెస్లో డాక్టర్ ఎంత అయితే ఇంపార్టెంటో రియల్ ఎస్టేట్లో మేము అలాంటి వాళ్ళు అంత ఇంపార్టెంట్. అది గ్రహించిన బాగుపడుతున్నారు. నా దగ్గర ఎంతోమంది కస్టమర్స్ కావచ్చు 10, 20, 10, 30 సంవత్సరాలు కొనుక్కునే వాళ్ళు లక్షల్లో పెట్టిన వాళ్ళు కోట్లు అయిపోయినాయి. 20 years బ్యాక్, 25 years బ్యాక్ 700-800 రూపాయలు కేజీ కొని 2 లక్షలు అయింది. 700-800 ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ? వెరీ టఫ్ కదా. సో అంత వాల్యూ ఉన్నప్పుడు మనం ఎంత టైం ఇవ్వాలి? 1 గంట 2 గంటలు అన్నీ అయిపోయి కొద్దిగా కేటాయించి సర్వే చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మీ అడ్వైజ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే సేఫ్టీ, సెక్యూరిటీ, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్, ఫైనల్లీ ది అప్రిషియేషన్ ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ వస్తుంది చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకెళ్తే దే విల్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.